హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారండి? బాగా చేసుకున్నారా? మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేస్తే కొన్ని వర్డ్స్ అనేవి వస్తాయి. దాంట్లో ఆల్ ప్రెస్ చేసుకుంటే నా వీడియో నోటిఫికేషన్స్ మొత్తం మీ వరకు వస్తాయి. ద్వారకా తిరుమల అయితే ఫైనల్లీ చేరుకున్నామండి. చేరుకున్న తర్వాత కొంచెంసేపు రెస్ట్ అయితే తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్న తర్వాత టెంపుల్లోకి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి తిరుమల వ్యూ బాగా కనిపిస్తుందండి. గోపురాలు చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నారు ద్వారకా తిరుమల అయితే. ఎప్పుడు వచ్చినా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఫైనల్లీ దర్శనం అయితే పూర్తి చేసుకొని బయటకు వచ్చినాక పిల్లలు బొమ్మల కోసం ఏడుస్తుంటే ఒక షాప్లోకి అయితే తీసుకువెళ్ళాము. కొనిపెద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు చెప్పిన రేట్లో అయితే దెబ్బకి ఒక్క నిమిషంలో పారిపోయి వచ్చేసాం బయటికి. చిన్న బొమ్మ, కారు బొమ్మ, కానీ బైక్ బొమ్మ పిల్లలు పట్టుకున్న ఆలస్యం దాని రేటు 1000 చెప్పేశాడు. ఇంకెక్కడ కొనకూడదులేమ్మా, నేను ఆన్లైన్లో కానీ బయట కానీ కొనుక్కుందాంలే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఐస్ క్రీమ్ ఇప్పిస్తాననేపటికి బయటకు వచ్చేసారు. ఈ తాతయ్యతో మా ఓడు భలే ఆడుకున్నాడు. 2 గదులు ఉండే ఆయన దగ్గరికి వెళ్ళి లాగేసుకున్నాడు. ఒకటి లాక్కొని ఆయనతోనే ఆడుతున్నాడు. ఆయన చూడండి మా ఓడితో ఆడుతా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ముద్దు పెట్టుకుందామని చూశాడు చేత్తో, భయపడి వచ్చేసాడు వెనక్కి. పెద్దవాళ్ళు భలే హ్యాపీగా ఉంటారు కదండి పిల్లలతో ఆడుకుంటుంటే. అలా కొంచెం పైకి వెళ్ళిన తర్వాత శివాలయం అయితే ఉంది. శివాలయంలోకి ఎంటర్ అయిపోయేటప్పుడు జ్వాలా తోరణంకి అయితే రెడీ చేస్తున్నారు. మీకు అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అక్కడ జ్వాలా తోరణంకి రెడీ చేస్తున్నారు. శివాలయానికి ఎదురు గోపురం అయితే కడుతున్నారు. కన్స్ట్రక్షన్ ఇంకా మొదట్లోనే ఉన్నట్టుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా మారిందండి ఇక్కడ కూడా. వచ్చే సంవత్సరంలోపు ఇది పూర్తయిపోయిద్ది అనుకుంటాను. ఫాస్ట్గా అయితే చేస్తున్నట్టున్నారు కన్స్ట్రక్షను. జ్వాలాతోరణం నైట్ వెలిగిస్తారు అనుకుంటా. పగలైతే మేము ఉండేవాళ్ళం, చాలా దూరం కదండి ట్రావెలింగ్, వెళ్ళిపోవాలి కదా. అంతా అయిపోయిన తర్వాత లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అయిపోయినాక చాలా హడావిడిగా ఉందండి. అభిషేకాలకి వాటికి ఒత్తులు వెలిగించడానికి మళ్ళీ అటు సైడ్ ఇంకోటి శివలింగం అయితే ఉంది, అక్కడ కూడా అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడైతే టికెట్ తీసుకోలేకపోయిన వాళ్ళు అటు సైడ్కి అయితే వెళ్ళి అభిషేకం అయితే చేసుకుంటున్నారు. మా చిన్నోడికి మా అన్నయ్య మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో ఓ షర్టు సరి చేస్తున్నాడు. ఇదంతా అయిపోయినాక గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే చేసి దర్శనానికి అయితే లైన్లో నుంచున్నామండి. ఫస్ట్ కనిపించిన స్వామి వినాయకుడు, తర్వాత నేను శివుడిని అయితే చూపిస్తాను. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది ఆ శివుడు అయితే. మీకు కనిపిస్తే కనుక దండం పెట్టుకోండి, కోరికలేం కోరుకోమాకండి. ఏది రాసుంటే అదే జరుగుతుంది కదా జీవితంలో. ఇంత అయిపోయింది కదండి. బయటకు వచ్చేప్పటికి పంతులకి స్వయం పాకం అనేది ఇస్తున్నారు. అలా చాలామంది ఇచ్చినట్టున్నారు. పంతులకి సంచులు నిండిపోయినాయి ఈ ఇయర్. నేను వీడియో తీస్తుంటే ఆయన తీస్తున్నాను అనుకోని చెప్పేసి అమ్మ తీయకూడదు అని చెప్పేసి అనేసారు. అప్పుడు ఫోన్ టక్కున పెట్టేశాను లోపల. ఆ పంతులు గారు అయితే నన్ను చూశాడు సడన్గా నేనేదో చేస్తున్నట్టు. అంతా అయిపోయిన తర్వాత గుడిలో ఒక 2 నిమిషాలు అయితే కూర్చొని బయటకు అయితే వచ్చేసాము. తర్వాత పిల్లలు జంతువులు చూస్తానంటే పార్కుకి అయితే వచ్చేసాము. పక్కనే కాబట్టి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. వాళ్ళైతే బళ్ళు మీద వచ్చారు. గజలక్ష్మి కానీ చాలా ఏళ్ళు అయిందండి, చాలా పెద్దది, వయసు చాలా ఉంటుంది అనుకుంటా ఆమెకి అన్నానంటే బయట బోర్డు చూసి అన్నానండి. గజలక్ష్మి అనంటే ఆ అమ్మాయి పేరే కదా, అందుకని మాలో కలిపేసుకున్నాము. అక్కడంతా చూసిన తర్వాత మేమైతే భోజనానికి అయితే వెళ్ళిపోయాము. టోకెన్ ఇలా ఇచ్చారు, పిల్లలకి పెద్దలకి అందరికీ ఇచ్చారు. పోయినసారి అయితే ఇలా టికెట్స్ అయితే ఏవి ఇవ్వలేదండి. భోజనానికి వచ్చేప్పటికి మాకు 3 కర్రీసు 1 స్వీట్ అయితే పెట్టారు. అది భోజనం చేసేసినాక పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళిపోయాము. పెళ్లి కూతుర్ని చూసేయండి, ఇప్పటి వరకు వెయిట్ చేశారు కదా. పెళ్లి కూతురు బాగుంది కదా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ చెల్లి. పార్కులోకి వెళ్ళిన తర్వాత మా ఓడి కుక్కలు అరుస్తున్నాయి అని చెప్పేసి అటువైపు రమ్మంటే అటువైపు వెళ్తే బుజ్జి కుక్క పిల్లలు 2 ఉన్నాయి. మీరు కనుక మన ఛానల్ని లైక్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి
ఒక లైక్ అనేది ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.